నాన్ వెజ్ రెసిపీస్లో మటన్కున్న స్పెషాలిటీ అంతా ఇంత కాదు. మరి ఆ మటన్ కర్రీని మనం ఇంకొంచెం హెల్దీతో పాటు స్పైసీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నట్టయితే మరి లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి. ఈరోజు మన ఈ వీడియోలో న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీస్ మటన్ కర్రీ కొబ్బరి పాలతో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చాలా హెల్దీగా, చాలా టేస్టీగా, స్పైసీగా, అందరూ మెచ్చే విధంగా, అందరికీ నచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు వీడియోలో చూపెట్టబోతున్నాను. మరి దాంతోపాటు కాంబినేషన్లోకి కొబ్బరి పాలతో కనుక మనం బగారా అన్నం ప్రిపేర్ చేసుకున్నట్టయితే ఇంకా టేస్ట్ అనేది చాలా పీక్ లెవెల్లోకి వెళ్తుంది. మరి ఇంకెందుకు లేటు, ఈ కొబ్బరి పాల అన్నం అనేది నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్లోడ్ చేయబోతున్నాను. మరి మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఫర్ మై ఛానల్. మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసము ఒక టెంకాయ తీసుకుంటున్నాను నేను. అందులో ఒక బౌల్ మనం కొబ్బరి అనేది తీసుకొని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకున్నవి ఇప్పుడు మంచిగా మనం మిక్సీలో వాటర్కి తగినంత పోసుకుంటూ మనం మంచిగా కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకోవాలి. ఒక సన్నని క్లాత్తో మంచిగా దాన్ని ఫిల్టర్ చేసుకొని ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోపు మనము ఒక ప్రెషర్ కుక్కర్ అనేది తీసుకోండి. ఆ ప్రెషర్ కుక్కర్లో 1.5 కప్పు ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 నుంచి 4 మీడియం సైజు ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా మనం కలుపుతూ లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మంచిగా ఇది లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 1 స్పూను సాజీరా, దాంతోపాటే 6 నుంచి 7 ఇలాచీలు, 6 నుంచి 7 లవంగాలు, మీడియం సైజు దాల్చిన చెక్క 2 నుంచి 3 ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా మనం ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఆ ఆనియన్స్ అవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే విధంగా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మనం ఆ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి, ఆ ఫ్లేవర్ అంతా ఆనియన్స్కి పట్టుకునే విధంగా. సో ఇప్పుడు 1.5 మినిట్ అయిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, 5-6 పచ్చిమిరపకాయలు మంచిగా మనం ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో ఏదైతే మనం స్పైసెస్ యాడ్ చేస్తామో అది ప్రతి ఒక్క స్పైసెస్ అనేవి మనం స్టెప్ బై స్టెప్ యాడ్ చేసుకుంటూ అట్లీస్ట్ 1.5 మినిట్ వరకు మనం మంచిగా కలిపితే దాని యొక్క ఫ్లేవర్ అనేది మనకి బాగా అంటే బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఒక 1.5 మినిట్ అయిన తర్వాత పసుపు, ఉప్పు, కారము. పసుపు 1 స్పూన్, ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా, కారం 2 స్పూన్లు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఒక 1.5 మినిట్ దాకా మనం స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ ఏదైతే మనం ముందే కడిగి పెట్టుకున్నామో మంచిగా వాష్ చేసుకున్న మటన్ ఒక 1/2 కేజీ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మటన్కి ఈ స్పైసెస్ అంతా కూడా ఆనియన్స్తో పాటు అదంతా కూడా స్పైసెస్ బాగా పట్టుకునే విధంగా అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ మంచిగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 to 8 మినిట్స్ వరకు మనం దీన్ని లైట్గా మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు 5 to 8 మినిట్స్ అయిన తర్వాత మీడియం సైజు టొమాటోస్ 2 చిన్నగా పీసెస్ కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకొని దాంతోపాటే మీడియం గ్లాస్తో ఒక 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ప్రెషర్ ఒక 8 to 10 విజిల్స్ లేదా 10 to 12 విజిల్స్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మీరు చూసినట్టయితే 12 విజిల్స్ తర్వాత మనకి ప్రెషర్ కుక్కర్ ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను. మొత్తం ఆ ప్రెషర్ పోయిన తర్వాతనే మనం మూత అనేది ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా మనకి మటన్ అనేది చాలా బాగా ఉడికింది. ఒకవేళ కొబ్బరి పాలు కనుక మనం ముందే యాడ్ చేసుకున్నట్టయితే అవి బాగా అంటుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైట్గా మనం వాటర్ యాడ్ చేసుకుని ఫస్ట్ మటన్ని మంచిగా బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో కొబ్బరి పాలను మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అది ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక 1.5 గ్లాసు ఇందులో యాడ్ చేస్తున్నాను కొబ్బరి పాలు. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైతే గింజలు ఉంటాయో దాని యొక్క పౌడర్ అనమాట మీకు బయట మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ అది లేకపోతే గసగసాలు కూడా మీరు వాడవచ్చు. గసగసాల బదులు నేను ఈ పౌడర్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేస్తే కనుక మనకి థిక్నెస్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది అనమాట. ఇదంతా కూడా ప్రాసెస్ మనకి మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. అండ్ ఇప్పుడు పౌడర్ సన్ఫ్లవర్ యొక్క సీడ్స్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు స్పూను చొప్పున మిరియాల పొడి, దాంతో పాటే
గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా ఇదంతా కూడా బాయిల్ అయ్యే విధంగా లైట్గా చిక్కగా అయ్యేంత వరకు ఒక 5 to 8 minutes వరకు మనం వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక వేడివేడిగా హెల్దీ కొబ్బరి పాలతో మటన్ కర్రీ చాలా సింపుల్గా అండ్ చాలా టేస్టీగా అయిపోతుంది. అందరూ ఇష్టంగా తినొచ్చు. చాలా బాగా మీకు నచ్చుతుంది ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసి తిన్నట్టయితే. అండ్ దీని కాంబినేషన్లోకి జీరా రైస్తో కానీ బగారన్నంతో కానీ అన్నిట్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకా బెస్ట్ చెప్పాలంటే కొబ్బరి పాల అన్నంతో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియో అనేది మీరు చూడబోతున్నారు. ఒకవేళ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఏదైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే వీడియోస్ చూడండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.